నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. తెలుగు టీవీ సీరియల్ ఆర్టిస్ట్ అయిన పవిత్ర జయరామ్ గారు అయితే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అయితే జరిగింది. తను అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళి బెంగళూరు వెళ్ళిన సందర్భంలో అక్కడ షూటింగ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బెంగళూరు నుంచి వెళ్ళి అంటే కర్ణాటక నుంచి వెళ్ళి ఇటు తిరుగు ప్రయాణంలో తనకైతే అంటే తన ప్రయాణిస్తున్న కార్ డివైడర్కి గుద్దుకొని యాక్సిడెంట్ అయితే అయింది. తనతో పాటు తన కార్ డ్రైవర్ ఇద్దరు బంధువులు కూడా కార్లో ఉన్నారు. కాకపోతే ఏంటంటే తనకి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లే సమయానికే అక్కడ డాక్టర్స్ అయితే నిర్ధారించారు తను మృతి చెందిందని చెప్పేసి. అయితే ఈ యాక్ట్రెస్ పవిత్ర జయరామ్ గారు అయితే నిన్నే పెళ్లాడతా త్రినయని సీరియల్లో చాలా అంటే ఒక మంచి విలన్ గా యాక్ట్ చేసి అంటే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును అయితే తెచ్చుకోవడం జరిగింది. చాలా మంచి క్యారెక్టర్ చేశారు. అంటే ఇన్స్టాలో కూడా మనం చూసినట్టయితే తనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అన్ని రకాలుగా కూడా తను చాలా మంచి అంటే ఒక పీక్ స్టేజ్ లో ఉన్నారు. తను అక్కడ మెయిన్ గా చెప్పాలి అంటే తన స్వస్థలం వచ్చేసి కర్ణాటక అనమాట, మాండ్య ప్రాంతం అనమాట. సో అక్కడ ఇండస్ట్రీ నుంచి వెళ్ళి తెలుగు ఇండస్ట్రీలోకి తను రావడం జరిగింది. అక్కడ ఇక్కడ సీరియల్స్ చేస్తూ తన లైఫ్ని అయితే అంటే కెరియర్ పరంగా చాలా పీక్ స్టేజ్లో ఉన్నారు, బిజీగా ఉన్నారు. కాకపోతే ఎవరు ఊహించని విధంగా తను ఇట్లా అంటే తనకి ఇలా జరగడం మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే ఈ తెల్లవారుజామున ప్రయాణాలు, రాత్రి సమయంలో ప్రయాణాలు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి. అంటే డ్రైవర్ నిద్రపోవడం వల్లనో లేకపోతే ఏమైందో తెలియదు. కానీ ఈ రోజు అంటే 3 రోజుల క్రితం అయితే తను షూటింగ్కి వెళ్ళడం జరిగింది. సో షూటింగ్ వెళ్ళిన తరుణంలో మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. త్రినయని సీరియల్లో అయితే తను తిలోత్తమ అనే క్యారెక్టర్ని చేసింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ని అయితే తను చేయడం జరిగింది. అంటే తను కాకుండా ఇంకా ఆ క్యారెక్టర్ని అయితే ఎవరూ చేయలేరు అన్నట్టుగా తన యాక్టింగ్ అయితే అందులో తన ఏదైతే యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయో అంత బాగా చేశారు. నిన్నే పెళ్లాడతలో కూడా తను అంతే అంటే తెలుగు ప్రేక్షకులకి ఇంకా దగ్గరయ్యారు నిన్నే పెళ్లాడత సీరియల్ ద్వారా. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది జరిగిన సంఘటన శనివారం రోజు జరగడం జరిగింది. అయితే దీన్ని ఏదైతే జరిగిందో ఈ కుటుంబ సభ్యులు ఎక్స్ వేదికగా అయితే పెట్టడం జరిగింది. ఇట్లా పార్వతి జయరామ్ గారు ఇంకా లేరు అని చెప్పేసి జీ తెలుగు వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. అంటే చాలా అంటే తను చేసిన త్రినయని సీరియల్ వచ్చేసి జీ తెలుగులో చేశారు. చాలా పాపులర్ అయింది. ఆ సీరియల్ కూడా మంచి పేరు రావడం జరిగింది. చాలా అంటే టీఆర్పీ రేట్స్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి ఆ సీరియల్కి. అండ్ యాక్టింగ్ పరంగా కూడా చాలా బాగా చేశారు. అండ్ ఇలాంటి కెరియర్ పీక్ టైమ్స్లో ఉన్నప్పుడు అంటే కుటుంబ సభ్యులకే కావచ్చు, తనతో పనిచేసిన తన ఫ్రెండ్స్ సర్కిల్లోనే కావచ్చు, ఇది ఒక తీరని లోటు అని చెప్పుకోవాలి. అండ్ పవిత్ర గారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.